అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వందన, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, జనని హాస్పిటల్, నర్సీపట్నం. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో వచ్చే లెగ్ క్రాంప్స్ గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, మాకు ఇట్లా లెగ్ క్రాంప్స్ వస్తున్నాయి, పెయిన్ వస్తుంది, అప్పుడప్పుడు మిడ్ నైట్ అట్లా పెయిన్తో లేవాల్సి వస్తుంది అని చెప్పి అడుగుతుంటారు. సో అసలు లెగ్ క్రాంప్స్ అంటే ఏంటి? సో ఏమవుతుందంటే కాఫ్ మజిల్లో కొంత పట్టేసి క్రాంప్ లాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇది యూజువల్గా సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్స్లో అంటే 4th 5th మంత్ నుంచి మనకి 9th మంత్ ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఆఫ్ డ్యూరింగ్ నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటుంటాయి వీటి వల్ల. అండ్ మిడ్ నైట్లో నిద్ర మధ్యలో క్రాంప్తో లేవడం కూడా జరుగుతుంటుంది. ఈ లెగ్ క్రాంప్స్ అనేవి ఎందుకు వస్తాయి? సో ప్రెగ్నెన్సీలో జనరల్గా సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి వాసోడైలటేషన్ అయ్యి బ్లడ్ పూలింగ్ అంటూ కూడా లెగ్స్లో బ్లడ్ ఎక్కువ చేరడం అనేది జరుగుతుంది. అండ్ ఈ కారణం చేత మనకి కాలువాపులు లాంటివి కూడా వస్తుంటాయి. సో ఇదొక కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనం ప్రెగ్నెన్సీలో వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతాం. సో వెయిట్ ఎక్కువ పెరిగినప్పుడు ఆ వెయిట్ అంతా కూడా మనకి లెగ్ మజిల్స్ పైన పడుతుంది. అండ్ ఇవి కాకుండా డీహైడ్రేషన్, కొంత లిక్విడ్స్ మనం ఎక్కువగా తీసుకొని పక్షంలో, అండ్ మనం ఎక్సర్సైజ్ లేదు మన లెగ్స్కి, కొంత వాకింగ్ అది సరిగ్గా చేయట్లేదు, కొంత స్ట్రెచింగ్ చేయట్లేదు అన్న టైంలో, అండ్ కొంత న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే కాల్షియం కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, ఇట్లా కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఇట్లా మల్టిపుల్ కారణాల చేత, ఈ కారణం చేత అని కాకుండా ఇవన్నీ కూడా కలుపుకొని మల్టిపుల్ కారణాల చేత లెగ్ క్రాంప్స్ అంటూ ప్రెగ్నెన్సీలో వస్తాయి. సో లెగ్ క్రాంప్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లెగ్ క్రాంప్ వచ్చినప్పుడు మనం స్ట్రెచ్ చేయాలి. కాళ్ళు కొంత పాదం ఇట్లా పైకని స్ట్రెచ్ చేయడం అది చేయాలి. అండ్ కాఫ్ మసాజ్, పిక్కని మసాజ్ చేయడం చేయాలి. అండ్ పెయిన్ రిలీఫ్ కోసం ఐస్ అనేది టెంపరీగా ఐస్ పెడితే పెయిన్ రిలీఫ్ అనేది కొంత ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం హాట్ వాటర్ ప్యాక్ కానీ, హాట్ ప్యాక్ కానీ, హీట్ ప్యాక్ కానీ పెట్టడం అనేది చేస్తే బెటర్. అండ్ ఈ క్రాంప్స్ అనేవి మనకి రాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? సో కొంత స్ట్రెచ్చింగ్ అంటూ చేయాలి. సో డైలీ కూడా మనం క్రాంప్స్ వస్తున్న వాళ్ళు కాళ్ళు యాంకిల్ దగ్గర పైకి కిందకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, అండ్ మార్నింగ్ కొంచెం సేపు, ఈవినింగ్ కొంచెం సేపు వాకింగ్ చేయడము ఇలాంటివి చేయాలి. అండ్ హీల్స్ లాంటివి మనం వేసుకోకూడదు. హీల్స్ అవి వేసుకున్నా కూడా కొంత లెగ్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో డీహైడ్రేషన్ లేకుండా ఉంటే మన మజిల్స్ కూడా బెటర్గా ఉంటాయి. అండ్ కొన్ని డెఫిషియన్సీస్ ఏవైతే ఉంటే అవి మనం కరెక్ట్ చేసుకోవాలి. కాల్షియం డెఫిషియన్సీ రాకుండా మనం డైట్లో డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, పాలు కానీ, పెరుగు కానీ, నెక్స్ట్ చీజ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆల్మండ్స్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. పొటాషియం రిచ్ ఫుడ్స్ లాగా లైక్ కోకోనట్ వాటర్ కానీ, లేదంటే కివీ ఫ్రూట్, బనానా ఫ్రూట్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ మెగ్నీషియం మనకి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్లో, కొంత నట్స్లో, కొంత బీన్స్లో వీటిలో ఉంటుంటుంది. సో ఆ డైట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇలా ప్రాపర్ డైట్ తీసుకుంటూ, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ, ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవాయిడ్ చేస్తూ, కొంత స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ, కొంత వాకింగ్ చేస్తూ మనం లెగ్ క్రాంప్స్ అనేవి కొంతవరకు అవాయిడ్ చేయగలుగుతాము. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ వస్తున్నాయి అంటే అప్పుడు మన మెడికేషన్ కూడా ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. మెడికేషన్ తీసుకొని కూడా మనం చూడొచ్చు. సో లెగ్ క్రాంప్స్కి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ.